మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో వేయించిన శనగపప్పుతో సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసినవి పుట్నాలు 2 కప్పులు, పంచదార 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా పంచదార వేసి పౌడర్లా చేసుకుందాం. ఇలా పంచదార పౌడర్లా చేసుకున్నాం కాబట్టి దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే మిక్సీ జార్లో పుట్నాలు కూడా వేసి పౌడర్లా చేసుకుందాం. ఇది పుట్నాల పౌడర్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో కరిగించిన నెయ్యి వేద్దాం. దీనిలోనే పంచదార పౌడర్ వేసి బాగా కలుపుకుందాం. ఇది నెయ్యి పంచదార పొడి బాగా కలవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా మనం పౌడర్లా చేసుకున్న పుట్నాల పౌడర్ని వేద్దాం. వేయించిన శనగపప్పు పౌడర్ వేసి బాగా కలుపుకుందాం. ఇలా ఒకసారి కలిపి చేతితో బాగా కలిపితే కలుస్తుంది. సున్నుండల మాదిరిగా మినపప్పుతో చేస్తే మినప సున్నుండలు, ఇది వేయించిన శనగపప్పుతో చేస్తున్నాం కాబట్టి వేయించిన శనగపప్పుతో సున్నుండలు. ఇప్పుడు వీటిని బాగా కలిసిన తర్వాత మనకు నచ్చిన ఆకారంలో లడ్డూల్లా చుట్టుకుందాం. చుట్టి దీనిపై ఒక జీడిపప్పు పెడదాం. చూడడానికి కూడా కంటికింపుగా ఉంటుంది. ఇలా ఈ మిశ్రమం మొత్తం లడ్డూలా చుట్టుకొని వాటిపై జీడిపప్పు అద్ది ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకో. మా వంటగదిలో ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే వేయించిన శనగపప్పుతో సున్నుండలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.